హలో గైస్, ఈరోజు మన వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్లో యూజీ కోర్సెస్ మరియు పీజీ కోర్సెస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ ఐఎస్ఐ అనేది దేశవ్యాప్తంగా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో ఇందులో ఎవరైతే బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ తర్వాత పిహెచ్డి లాంటి కోర్సులు డాక్టరేట్ కోర్సులు చేస్తారో వాళ్ళకి మంచి వర్త్ ఉంటుందన్నమాట. ఇది జనరల్ మనం కంపేర్ చేస్తే ఇంటర్ తర్వాత చేసేటువంటి ఐఐటి ఏదైతే ఉందో దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి కోర్సులు అవి. సో వాటితో ఈక్వల్గా ప్రియారిటీ ఉన్నటువంటి కోర్స్ అనమాట ఇది. ఈ ఐఎస్ఐలో సీట్ సాధించడం అనేది కొంత సవాల్తో కూడుకున్న విషయం. ఇది ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్కి మాత్రమే అవైలబుల్ ఉన్న కోర్స్ అనమాట. సో దీని నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఇదనమాట మన నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి కోల్కతాలో ఉందన్నమాట. సో అడ్మిషన్ నోటీస్ సెషన్ 2021 and 22. సో ఇందులో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ ఏమేమి ఉన్నాయంటే బీ స్టాట్స్ ఆనర్స్ అండ్ బీ మ్యాథ్స్ ఆనర్స్, ఎం స్టాట్ అండ్ ఎం మ్యాథ్స్ అండ్ ఎంఎస్ క్వాలిటీ అండ్ ఎంఎస్ క్యూఎంఎస్. సో ఈ అన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎంటెక్ ఉంది, ఎంటెక్ కోర్సెస్లో ఉన్నాయి, పీజీ డిప్లొమా అండ్ రీసెర్చ్ ఫెలోషిప్స్ ఉన్నాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 19th March వచ్చింది. సో అప్లికెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ టు ద డిగ్రీ అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ మెన్షన్డ్ బిలో యాజ్ వెల్ యాజ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ ఆఫర్డ్ బై ది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ ఈ కోర్సులో చేయాలనుకుంటున్నారో కొన్ని పర్టికులర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో లిస్ట్ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. సో 3 years బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చేయాలనుకుంటే ఇది 10+2 క్వాలిఫికేషన్ సరిపోతుంది అనమాట. సో మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉన్నారో ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్ అనమాట ఇక్కడ. సో హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ 10+2 కంప్లీట్ చేసి ఉండాలి విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్స్. సో ఆఫ్టర్ దట్ కోల్కతా, అంటే కోల్కతా బ్రాంచ్లో మాత్రం ఇది ఉందన్నమాట. సో మనకి ఐఎస్ఐ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే కోల్కతాలో ఉంది, ఢిల్లీలో ఉంది, వడోదరా ఉంది, హైదరాబాద్ ఉంది, ఓకేనా. సో ఇలా డిఫరెంట్ బెంగళూరులో ఉంది, ఈ విధంగా డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయన్నమాట. సో వీటిలో అన్ని కోర్సులు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఉండమన్నమాట. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కొన్ని కోర్సులు మాత్రమే ఆఫర్ చేస్తారనమాట. ఇక్కడ మీరు ఆ స్టడీ చేసే టైంలోనే 3 years బ్యాచిలర్ స్టాటిస్టిక్స్ చేస్తున్నప్పుడే 5,000 per month స్టైఫండ్ వస్తుందన్నమాట. సో ఎవరికనేది. సో ద రిటన్ టెస్ట్ ఈజ్ వ్యూడ్ ఫర్ అప్లికెంట్స్ హూ ఆర్ ఇన్మో అవార్డీస్. సో బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్. సో మీరు స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ ఈ ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో ఏమైనా అవార్డీస్ ఉంటే కూడా మీకు కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ ముందు దాన్ని తెలియజేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత 3 years బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చూస్తే సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 10+2 years ఆఫ్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ మ్యాండేటరీ అనమాట. ఇక్కడ కూడా ఇది బెంగళూరులో ఆఫర్ చేస్తున్నారన్నమాట. సో ఇది 5,000 per month వచ్చేసి మీకు స్టైఫండ్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఇన్మోలో ఎవరన్నా ఇంతకుముందు మీరు ఏదైనా పర్ఫామ్ చేస్తుంటే సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే సో ఇక్కడ మీకు అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ డీటెయిల్ ప్లీజ్ రిఫర్ టు ద వ్యూ అంటున్నాడు. సో దీనికి సంబంధించింది ఒకసారి అక్కడ చెక్ చేస్తే సరిపోతుంది. తర్వాత 2 years మాస్టర్ స్టాటిస్టిక్స్ అనమాట. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ 3 years ఆర్ మోర్ ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నాడు. సో ఇది ఢిల్లీలో ఉందన్నమాట. ఎంఎస్సి కోర్సెస్ ఇది. దీనికి ఎంఎస్సి చేసే వాళ్ళకి డిగ్రీ 3 years కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. సో వాళ్ళకి స్టైఫండ్ వచ్చేసి పర్ మంత్ 8,000 వస్తుందన్నమాట. తర్వాత 2 years మాస్టర్ మ్యాథమెటిక్స్ బ్యాచిలర్స్ డిగ్రీ 3 years మోర్ ఇయర్స్ డ్యూరేషన్, అంటే డిగ్రీని 3 years లేదా 4 years అంటే మోర్ ఇయర్స్ అంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు అనమాట. అక్కడ బీటెక్ లాంటివి కూడా ఇక్కడ పనిచేస్తాయి అనమాట. 2 year మాస్టర్ మ్యాథమెటిక్స్ ఆఫర్డ్ బెంగళూరు, ఇది కూడా బెంగళూరులో ఆఫర్ చేస్తున్నారన్నమాట ఈ కోర్స్ని. తర్వాత మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఇందులో ఇది కూడా కలకత్తా అండ్ ఢిల్లీలో ఆఫర్ చేస్తున్నారు. సో దీనికి కావాల్సినటువంటి ఈ ఏదైతే క్వాలిఫికేషన్స్ కింద ఉన్నాయో అవి మీకు తెలియాలన్నమాట. సో ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రం ఓన్లీ మీరు ఇక్కడ ఇంటర్ చేసే వాళ్ళకి బి హానర్స్ ఒకటి, బి మ్యాథమెటిక్స్ ఒకటి, స్టాట్స్ ఒకటి, సో 3 years బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒకటి అండ్ 3 years బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఈ రెండు కూడా మీకు యూస్ అవుతాయి అనమాట. ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో మీరు ఒకసారి ట్రై చేయండి, ప్రాబ్లం ఉండదు. ఫీజు కూడా తక్కువ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ తర్వాత
ఈబీసీ వాళ్ళకి, PH వీళ్ళకి కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకుంటే మీకు బెటర్ కోర్స్ అవుతుంది. ఇది మీరు ఐఐటికి ధీటుగా ఇది చేయొచ్చు అనమాట. సో ఇండియాలో చాలా ప్రఖ్యాతిగాంచిన పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఎస్ఐలో ఏదో ఒక కోర్స్ అయితే చదివి ఉన్నారనమాట. ఎకనామికల్గా అంటే ఆర్థికవేత్తలు కానీ, తర్వాత గణాంకాల శాస్త్రవేత్తలు కానీ, ఈ గణాంకాల నిపుణులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళేనమాట. సో ఇది చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్. తర్వాత ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు ఎవరైతే దీనికి సూట్ అవుతారో దాన్ని మీరు చూసుకొని చేయాలన్నమాట. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ అని JRF అంటారు. సో స్టాటిస్టిక్స్లో MStats డిగ్రీ ఫ్రమ్ ఐఎస్ఐ నుంచి MStats MSc స్టాటిస్టిక్స్ చేసి ఉండాలి, లేదా ME MSc ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆఫర్డ్ ఎట్ కోల్కతా. సో ఇది కోల్కతాలో ఆఫర్ చేస్తుంది, అండ్ ఢిల్లీ, బెంగళూరు అండ్ చెన్నైలో కూడా ఆఫర్ చేస్తుంది. మరి మనం హైదరాబాద్లో కూడా ఉంది ఇది. హైదరాబాద్లో ఏం కోర్సులు ఆఫర్ చేస్తున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో హైదరాబాద్లోకి వచ్చేసరికి ఎలాంటి కోర్సులు ఆఫర్ చేస్తుందంటే, సో హైదరాబాద్ అనేది నాకు తెలిసి PG కోర్సులు మాత్రమే హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసింది. సో చూద్దాం. హైదరాబాద్, ఎస్, ఇక్కడ 2 years మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ 3 or more years డ్యూరేషన్ ఆఫ్ డిసిప్లిన్. సో ఇక మాస్టర్ సైన్స్ ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్లో బెంగళూరు అండ్ హైదరాబాద్ అనేవి ఈ రెండు కూడా ఆఫర్ చేస్తున్న కోర్సులు అనమాట. సో ఇక్కడ మీకు డిగ్రీ లేదనమాట హైదరాబాద్లో. సో మీరు ఎక్కడ చేయాలన్నా మీకు ఎక్కడైతే కోర్స్ ఆఫర్ ఫస్ట్ చదివాం మనం డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళకి అక్కడ మాత్రం మీకు అవైలబిలిటీ ఉందన్నమాట. సో అది చెక్ చేసుకోండి. సో ఒకటి బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అయితే బెంగళూరు ఉంది, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అయితేనేమో కల్కటాలో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి ట్రై చేయండి, తప్పలేదు. సో మంచి కోర్సులు అనమాట, మనం అన్నీ దగ్గరలోనే చేయలేము కాబట్టి సో చూసుకోవాలి. సో ఇక్కడ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ కూడా ఉంది. MSLIC చేసి ఉండాలన్నమాట ISI ఇన్స్టిట్యూట్స్ నుంచి లేదా రికగ్నేషన్స్ నుంచి కూడా. అలానే సో సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూస్ కండక్టెడ్ బై ద ఇన్స్టిట్యూట్ సబ్జెక్ట్ టు సాటిస్ఫైయింగ్ ద మినిమం అకాడమిక్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మినిమం అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటున్నాడు. హైలీ ప్రొఫిషియన్సీ కానీ, హైలీ క్వాలిఫైడ్ కానీ అలాంటివి అనట్లేదు అనమాట. సో మీరు ఏం వరీ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ మీరు బేరూస్ చేసుకుని రిటన్ టెస్ట్లో కొంచెం క్వాలిఫై చేసుకొని కొంచెం పర్ఫామ్ చేయగలిగి ఇంటర్వ్యూ దాకా వెళ్ళినట్లయితే మీకు డెఫినెట్గా సీట్ వస్తుందన్నమాట. సో ఇది చాలా యూస్ అయ్యేటువంటి కోర్స్ అనమాట డెఫినెట్గా. సో ఇక్కడ ఫీజుల విషయానికి వస్తే, సో ఇక్కడ చూడండి అప్లికేషన్ ప్రొసీజర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఫీజు చూద్దాం. అప్లికేషన్ ఫీ వచ్చేసి 1250 రూపీస్ ఫర్ ఆల్ మెయిల్ అప్లికెంట్స్ ఇన్ ద అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ అనమాట. సో జనరల్ కేటగిరీ కిందకు వచ్చేటువంటి OC ఎవరైతే ఉన్నారో అన్రిజర్వ్డ్ వాళ్ళందరికీ కూడా 1250 ఉంటుంది. తర్వాత 750 ఫర్ ఆల్ ఫీమేల్ అప్లికెంట్స్ అన్రిజర్వ్డ్ ఫీమేల్ అయితే 750. తర్వాత 625 ఫర్ రిజర్వ్డ్ అనమాట, రిజర్వేషన్ ఉన్న వాళ్ళు OBC, NCL, SC, ST, PWD, EWS కేటగిరీ క్యాండిడేట్స్ అనమాట. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే 625 ఉంటుంది అనమాట. కాబట్టి చేయండి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ 3rd May నుంచి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో అలాగే ఆన్లైన్ అప్లికెంట్స్ ఎండ్స్ June 1కి ఎండ్ అవుతాయి అనమాట. పేమెంట్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ స్టార్ట్స్, అప్లికేషన్ ఫీజు పేమెంట్ స్టార్ట్ చేయడం 5th May నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫీ ఎండ్స్ ఏమో 5th Juneకి ఎండ్ అవుతుంది అనమాట. సో కాబట్టి పేమెంట్ అయితే 5th June వరకు ఉంది. అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే June 1 వరకు ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ISI అడ్మినిస్ట్రేషన్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అయితేనేమో 11th July 2021 అనమాట. సో మిగతా ఆల్ అదర్ ప్రోగ్రామ్స్, మిగతా అన్ని టెస్టులు కూడా 18th July 2021 జరుగుతాయి అనమాట. సో మీకు ఇంకొకటి సిలబస్ ఎలా ఉంటుంది, ఏ సిలబస్ చదవాలనేది ఒక డౌట్ రావచ్చు అనమాట. సో ఓన్లీ మ్యాథమెటిక్స్లోనే పేపర్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఆల్జీబ్రా ఉంటుంది, క్యాలిక్యులస్ ఉంటుంది, తర్వాత ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, తర్వాత సో జామెట్రీ ఉంటుంది అనమాట. సో జామెట్రీ, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ట్రిగ్నోమెట్రీ, సో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్కి అయితే ఒక లుక్ వేయండి. సో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ అని ఉండాలి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల, ఒక లైక్ వల్ల నాకైతే కొత్త సపోర్ట్ దొరుకుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అని ఉండాలి.